బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీక్షా శిబిరాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆదేశించారు. అభిషేక్ అందిస్తారు. అభిషేక్, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈ రోజు ఏదైతే కడప జిల్లాలో జమ్మలమడుగుకు సంబంధించి వైసీపీ ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా 3వ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టంగా చెప్పుకోవాలి. ఏదైతే గత 2 రోజులుగా వైసీపీ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా జమ్మలమడుగులో కూడా గత 2 రోజులుగా జమ్మలమడుగు ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఇక్కడ నిరాహార దీక్షలు కావచ్చు, రిలే నిరాహార దీక్షలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు పెద్ద ఎత్తున చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా 3వ రోజు ఈ రోజు దీక్షా స్థలానికి ఏదైతే వాళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ స్థలానికి రామసుబ్బారెడ్డితో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకోవడం కానీ దీనికి పోలీసులు అనుమతి లేదు అన్న ఒక కారణం, ఒక నోటీసులు ఇవ్వడం. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేయాల్సిన నిరసన కార్యక్రమం తాము చేసి తీరుతామని రామసుబ్బారెడ్డి అదేవిధంగా ఆయన అనుచరులు కూడా చెప్పడం, దీన్ని బట్టి పోలీసులు కూడా పెద్ద ఎత్తున జమ్మలమడుగులో మోహరించారు. పోలీసులు రామసుబ్బారెడ్డిని తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో రామసుబ్బారెడ్డి అనుచరులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య కూడా తోపులాట కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవాలి. దీంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసి రామసుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రామసుబ్బారెడ్డి అనేక మంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తారని కూడా మనం చెప్పుకోవాలి. మౌనిక, ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందో దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా నిరంకుశత్వానికి పరాకాష్ఠగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ రామసుబ్బారెడ్డి ఏదైతే పోలీసులు ఈ రోజు చేస్తున్నారో ఇది అప్రజాస్వామ్యం అని, దీన్ని ఖచ్చితంగా తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్టి చర్యలు తీసుకోవాలి, అటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితులు నేర్పుతాయో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే తాము కూడా ఇవ్వవలసినంత వరకు అనుమతి ఇచ్చామని, కానీ అనుమతి లేని దీక్షలకు ఖచ్చితంగా తమ కూడా పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం, దీనివల్ల జమ్మలమడుగులో పెద్ద ఎత్తున అద్భుత పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున జమ్మలమడుగు విధంగా మోహరించున్నారు. రైట్ అభిషేక్, థ్యాంక్ యూ.